పవన్ పై మరోసారి ఫైర్ అయ్యారు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం. మా అమ్మాయిని వేదికపై పరిచయం చేసిన పవన్ తన భార్యల్ని ఎందుకు పరిచయం చేయడం లేదని ప్రశ్నించారు. కొనిదెల ఫ్యామిలీని ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశారు ముద్రగడ పద్మనాభం. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు అతిగా పెద్ద గౌరవిస్తున్నట్టుగా బయట నటన, లోపల కుళ్ళు కుతంత్రాలతోటి కుటుంబాన్ని విడదీయాలని, కుటుంబాన్ని అప్రదేశ్ పాలు చేయాలని చేస్తున్నది తెలియదు అనుకుంటున్నాడు. పాపం ఆయన పిల్లి పాలు తాగినప్పుడు ఎవరు చూడదనుకుంటారు, అలాగా ఇది చూడదనుకుంటున్నారు, తెలియదు అనుకుంటున్నారండి. నా ప్రాపర్టీ కానీ నా కూతురు డయాస్ మీద తమ పరిచయం చేశారట. ముద్రగడ పద్మనాభం కూతురు అని చెప్పి ఎందుకు చెప్పుకోవాలా? మామగారి పేరు వారి భర్త పేరు చెప్పి పరిచయం చేయాలి తప్ప ముద్రగడ పద్మనాభం కూతురు ఎందుకు చెప్పాలా? ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కూతురు కాదే, ముద్రగడ పద్మనాభం ఇంటి పేరు లేదే అమ్మాయికి. సిగ్గు లేదా పవన్ కళ్యాణ్ గారు? మా పేరు మీ డయాస్ను ఉపయోగిస్తావా? ఇది పద్ధత? నేను ఒకటి అడుగుతాను, ఇంకోటి కొత్త విషయం. మా అమ్మాయిని పరిచయం చేసావు, ఓకే, మీ ఇద్దరు భార్యను కూడా పరిచయం చేయొచ్చు కదా, వదిలేసిన భార్యను పరిచయం చేయొచ్చు కదా, డయాస్ మీద గురించి పరిచయం చేయి, మూడో భార్య కూడా గురించి పరిచయం చేయి. అంటే ఎదరోళ్ళు లోకువా, ఎదరోళ్ళు నీ అవమానిస్తూ ఉంటావు అన్నమాట. నీ ముగ్గురు భార్యను తీసుకొచ్చి డయాస్ మీద పరిచయం చేయి. ఇప్పుడు మొదటి భార్య, రెండో భార్య వారిని డైవర్స్ ఇచ్చేసాను, మూడో భార్యతో ఉన్నా నేను, పరిచయం చేయి. మీ ఫ్యామిలీలో జరిగిన సంఘటన మీకు తెలియవా? అది చెప్పవా బయటికి? నేను సంస్కారం వదిలిసి మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మీ కుటుంబంలో అమ్మాయి పబ్బులో తాగి డ్యాన్స్ చేస్తే పోలీసు పట్టిపోయారు, అది చెప్పవా? ఇంకొక అమ్మాయి లవ్ చేసి వెళ్ళిపోయిందే, అది చెప్పవా? మా కుటుంబం దొరికిందా మీకు? మీరు నన్ను రోడ్డు మీద లాగారు కాబట్టి నేను రోడ్డు మీదకి వచ్చాను. మీ అన్నయ్య గారు కానీ మిమ్మల్ని కానీ ఎప్పుడు నేను ఒక మాట కూడా అనలేదు. కాకినాడలో పూనకం తెచ్చేసుకొని, ఆవేశం తెచ్చేసుకుని, ఉద్రేకం తెచ్చేసుకొని ఎందుకు మాట్లాడాల? ఎందుకు మాట్లాడారు అడుగుతా ఉన్నాను. ముద్రగడ పద్మనాభం కొడుకు చచ్చిపోయాడంట, శవాన్ని చూడడానికి వెళ్ళండి. ముద్రగడ పద్మనాభం భార్య చచ్చిపోయిందంట, శవాన్ని చూడడానికి వెళ్ళండి బాబుతారుగా. ముద్రగడ పద్మనాభాన్ని ఏపరట్టు వేసేసి మెడలో అమ్మవారికి దారిస్తామని చెప్పేసి చెప్పారంట. జోహార్ ముద్రగడ అని చెప్పిస్తున్నారట. ఓహో, ఏమి నటన బాబు! మిమ్మల్ని సినిమాలో నటించమని చెప్తున్నాను, రాజకీయాల్లో నటనొద్దు బాబు. నటించి ప్రజలు మోసం చేయకు బాబు నువ్వు.